ప్రస్తుపాడు శాసనసభ్యులు టైగర్ ఈ యొక్క వాడవుడు చిత్రం రిలీజ్ ఈవెంట్స్ వచ్చిన సందర్భంగా మూడవ చిత్రం అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం, ప్రత్యేక విలేకరులకు, విద్యార్థులు, అలాగే కాలేజీలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సదారంగా స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ సార్, మీరు కార్తిక్ గారు ఇచ్చేసి వారితో పాటు శివ గారిని కూడా, అదే రకంగా మన మండల సాధకులు రెడ్డి పుల్లపై గారిని కూడా సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానించారు. శ్రీ వాసిరెడ్డి భాస్కర్రావు గారిని కూడా సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మన గ్రామ సర్పంచ్ గౌతలపూడి సటారి అక్టోబర్ శ్రీమతి శ్రీ వెంటమల్ల రాజ్యలక్ష్మి గారు, మన ఎంపీపీ గారిని కూడా సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన బుల్లి చిన్నదేవారం గారు, మన జడ్పీటీసీ సభ్యులు బుల్లి చిన్నదేవారం గారు కూడా ఈ యొక్క స్టేజ్ మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శెట్టి భాస్కర్ రావు గారిని కూడా సగౌరవంగా స్టేజ్ మీదకి మా చిత్రం యూనిట్ తరఫున సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. డిసిపి డైరెక్టర్ పులిమతి గారిని ఈ యొక్క చిత్రం యూనిట్ తరఫున స్టేజ్ పైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ గారు గౌతలపూడి చెంతగా అమరాల సత్యనారాయణ గారు మరియు పెద్దల కలసర్ల సత్యనారాయణ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాడు రమణ గారు, ఆంజనేయులు గారు, బాబుదేవ్ గారు, టిటి నాయుడు అండ్ సన్నీ, కార్తీక్ గారి స్వగ్రాహమైనటువంటి మల్లపేట గ్రామ సర్పంచ్ తాతాజీ గారిని కూడా స్టేజ్ పైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు ఈ మూవీ టీం తరఫున మన కార్తీక్ గారు, హీరోయిన్ గారు, తర్వాత జిల్లా భాషలు, మన రాష్ట్ర భాషలు ముఖ్యంగా చెప్పుకుంటే మనందరి వాడు మా వాడు ఎవడు అని ప్రేమ పందం దోస్తాం వాడవుడు సినిమాలో మనకి చెందిన సినిమాలతో ఎంతో మందికి చైతన్యాన్ని నింపి అతిథులు శ్రీ గౌరవ ఈ యొక్క ఆరంభిస్తారని గౌరవ ప్రతిపాడు శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారిని మరియు ఆ టీం మరియు ప్రజాప్రతినిధులందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన చేసిందిగా కోరుతున్నాం. కార్తీక్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మన హీరో కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి మీరందరూ హ్యాపీ బర్త్డే చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఆల్. మరి ఈ రోజున మా సోదరుడు కార్తీక్ సినిమా
ఓపెనింగ్ సందర్భంగా త్వరలో ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన ఏరియా ప్రాంత వాసి అయినటువంటి కుమారుడు కార్తీక్ అనేది మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. వాడెవడనే సినిమాని నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. త్వరలో రిలీజ్కి ముందుగా ప్రీ ఈవెంట్ షోగా మన ప్రాంతంలో పెట్టడం చాలా సంతోషమైనటువంటి విషయం. గతంలో కూడా ఒక సినిమా తీయడం, ఏంటిది దోస్తాన్ సినిమా తీయడం, అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం కూడా జరిగింది. అది తునిలో మరి నేను కూడా ఆ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నా చేతుల మీద కూడా ప్రారంభించినందుకు మా సోదరుడికి నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి నాతో పాటు మరి గౌరవ పెద్దలను చాలామందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆ పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ సినిమా 100 రోజులు ఆడాలి, దిగ్విజయంగా ముందుకెళ్ళాలి, మరిన్ని ఎక్కువ సినిమాలు తీయాలని మీరందరూ ఆశించాలని వేదిక మీద పెద్దలందరినీ కూడా ఆశీర్వాదాలు తెలియపరచమని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఏంటంటే సినిమా రంగంలో ఒక పిన్ పెట్టినటువంటి మన ప్రాంతం గురించి ఒక పిన్ను నొక్కినటువంటి పిన్ పెట్టినటువంటి వ్యక్తి రెడ్డి నారాయణమూర్తి గారు. మన ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఒక రౌతులపూడి మండలాన్ని, మల్లంపేట గ్రామాన్ని ఒక సినిమా రంగంలో ఉన్నటువంటి మ్యాప్లో ఒక పిన్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఏకైక వ్యక్తి రెడ్డి నారాయణమూర్తి గారు అనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. మరి రెడ్డి నారాయణమూర్తి గారు కానీ, రెడ్డి బుల్లబ్బాయి గారు కానీ, మరి రామకృష్ణ కానీ, మరి ఇంకో సోదరుడు రెడ్డి సత్యనారాయణమూర్తి కానీ, వీరందరి యొక్క తండ్రి రెడ్డి చెన్నమనాయుడు గారు. మరి చెన్నమనాయుడు గారికి, మాకు, ఈ కుటుంబానికి, పర్వతోరికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక స్నేహభావం అయినటువంటి అవినాభావ సంబంధం ఉన్నటువంటి కుటుంబం రెడ్డి వారికి, పర్వత వారికి అనేది ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసున్నటువంటి విషయమే. మరి మా కుటుంబంతో అతి సన్నిహితంగా ఉన్నటువంటి, స్నేహంగా ఉన్నటువంటి కుటుంబంలోంచి మరి ఆనాడు శంకువరం స్కూల్లో చదువుకున్నటువంటి రెడ్డి నారాయణమూర్తి గారిని ఈనాడు మరి ఆ చిన్నయ్య నాయుడు గారు మనవడైనటువంటి రెడ్డి బుల్లబ్బాయి గారు కుమారుడైనటువంటి మా సోదరుడు, నా కొడుకు వరుస అవుతాడేమో, నాకన్నా చాలా చిన్నోడు. మరి వాళ్ళ నేను మల్లపేటలో వారి పని చేసేటప్పటికి కుర్రోడు ఇంకా ఆఫ్నిక్కర్ వేసుకుని, ఆఫ్నిక్కర్ కూడా వేసుకున్నాడో లేదో కూడా తెలియదు ఆ టైంలోని. చిన్నప్పుడు ఆఫ్రిక్కర్లు వేయకపోయినా తప్పే కాదు, ఇప్పుడు వేయకపోతే తప్పు. కార్తీక్ ఆ రోజు ఆఫ్రిక్కర్ వేసుకోకపోవడం అది గొప్ప, ఈ రోజుని ఇది వేసుకోవడం ఇది గ్రేట్. ఏం చేయాలంటే నేను మల్లంపేటలో 1988 కదంటే 89 88లో క్వారీకి ఓపెన్ చేసినప్పుడు నేను రెడ్డి బుల్లబ్బాయి గారి దగ్గర ఉండేవాడిని. ఆయన నన్ను మంచి చూసుకునేవాడు, అక్కడే భోజనం చేసేవాడిని. ఆ చెన్నయ్య నాయుడు గారి భార్య అయినటువంటి రెడ్డి బుల్లబ్బాయి గారి తల్లి మా చిట్టమ్మ గారు నాకు భోజనం కూడా అక్కడే తినేవాడిని, ఆడింటి దగ్గర ఉండేవాడిని. అప్పుడు ఈ కుర్రాళ్ళు చిన్న పిల్లలంతా కూడా మరి ఎన్ని నిజాలు చెప్తున్నాను మీ అందరూ కూడా, చిన్న పిల్లలందరూ కూడా మరి మరి ఈ స్థాయికి వచ్చి ఇలా ఎదిగాడంటే నిజంగా మీ అందరికన్నా, కుటుంబ సభ్యులకన్నా నాకు చాలా గర్వకారంగా ఉంటుంది. ఎందుకంటే పర్వతూరు కుటుంబంతో రెడ్డి చెన్నయ్య నాయుడు గారు కానీ, బుల్లబ్బాయి గారు కానీ ఉన్నటువంటి అవినాభావ సంబంధం కన్నా నాకు ఎక్కువ అనేది కారణం ఏంటంటే మల్లంపేటలో నేను చాలా కాలం అక్కడ ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్వారీ పని మీద అక్కడ ఉన్నాను కాబట్టి వారి కుటుంబంతో నాకు ఉన్నటువంటి సన్నిహితాన్ని, స్నేహాన్ని కూడా ఈ రోజున ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, మరి నా కొడుకైనటువంటి కార్తికేయ ఈ రోజున ఈవెంట్ సక్సెస్ చేస్తూ రేపు వీడెవడనే సినిమాని దిగ్విజయంగా ఓపెన్ చేస్తూ మనందరి యొక్క ఆశీర్వాదంతో, భగవంతుని యొక్క ఆశీస్సులతో ఈ సినిమాని 100 రోజులు ఆడించాలని, తదుపరి మరిన్ని సినిమాలు తీసి మనందరికీ కూడా మన ప్రాంతానికి రెడ్డి నారాయణమూర్తి గారు ఎట్లాగైతే సినీ రంగంలో ఒక పిన్ను ఏర్పాటు చేశాడో అలా కార్తీక్ కూడా
అలాంటి పిన్నుని రెండో పిన్నుగా అక్కడ గుర్చాలి సినీ రంగంలో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరొకసారి నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ఇంకా 2 అవర్స్ కొనసాగుతుంది. మరి నాకు కాకినాడలో మీటింగ్ ఉంది కాబట్టి నేను బయలుదేరి వెళ్తాను. మీరందరూ కూడా ఉండి చక్కగా నా కొడుకైనటువంటి కార్తీక్ని మీరందరూ కూడా ఆశీర్వదించి మరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ వేదికను అలంకించినటువంటి సినీ రంగ ప్రముఖులకు హీరోయిన్ గారికి మరి హీరో గారికి ఇంకా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అలాగే రాజకీయ నాయకులైనటువంటి అన్ని పార్టీల నుంచి హాజరైనటువంటి ప్రముఖులకి అందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఎప్పటిశెట్టి భాస్కర్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ఎటంశెట్టి భాస్కర్ రావు గారు, గంటా గోపి గారిని కూడా సగౌరవ ఆహ్వానం పలుకుతున్నామండి. మెల్లగా ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, 100 రోజులు ఆడుతుంది, కంపల్సరీగా మీ ఊర్లో కూడా 100 రోజులు అయితే ఆడుతుంది. కంటెంట్ ఉన్న సినిమా అందరూ కూడా తప్పకుండా చూస్తారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే మన పర్వత శ్రీ పూర్ణ చంద్రప్రసాద్ గారి చేతుల మీదుగా మెల్లగా అంటూ ఈ యొక్క వాడెవడు సినిమాలో విపరీతంగా అల్లరిస్తున్న ఆ యొక్క పాటని ఓపెన్ చేస్తారని కోరుతున్నాం. ఈ యొక్క మన చిత్రానికి సంబంధించిన వాడెవడు మూవీ నుంచి మెల్లగా సాంగ్ అండి ఫ్రమ్ వాడు ఎవరో మూవీ ఒకసారి మీకోసం ప్లే చేస్తున్నారు. 2022లో ఈ సాంగ్ రిలీజ్ అయిందండి. లిరికల్ సాంగ్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మీకోసం లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు STV గ్రూప్ డాన్స్ గ్రూప్ వారు ఈ సాంగ్ని ఇక్కడ పెర్ఫామ్ చేస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి మీ కొడుకుగా అభివర్ణించి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి చిత్రం యూనిట్ తరపున ఈ యొక్క అందరికీ తరపున కూడా ఎంట్రీ ఇచ్చి మీకోసం ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ప్రెజెంట్ చేస్తారు. ఒక్కసారి గట్టిగా ఎనర్జీ ఉందా అందరికీ? గట్టిగా రెడీ ఆడియన్స్, గట్టిగా ఎనర్జీ అయిపోయింది. అప్పుడే వచ్చి 10 నిమిషాలు అయిందో చెప్పండి. ఒక్కసారి గట్టిగా, ఇంకొంచెం, ఇంకా గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి సాంగ్ ప్లే చేస్తే మన కోసం పర్ఫార్మ్ చేయడానికి టీం రెడీగా ఉన్నారండి.
అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా
మీరు ఎప్పుడైతే ఈ సాంగ్ రిలీజ్ చేశారో ఎక్కడే ఉన్నారు పర్ఫామ్ చేస్తున్నారు, ఒక్కసారి వారితో మాట్లాడదాం. హీరోయిన్ నచ్చిందా మీకు? Yes. Okay, అఖిల గారి కోరిక మేరకు కొరియోగ్రాఫర్ కార్తిక్ గారు మళ్ళీ స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాం. కార్తిక్ గారు అండ్ కొరియోగ్రాఫర్ గారు డాన్స్ చేస్తారు. అఖిల గారు అంటారు ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కార్తిక్ గారు రావాలి, ముందే కోరుకుంటున్నాం, ప్రజల నుంచి రావాలని కోరుకుంటున్నాం. మీరు ప్రజల్లో ఉన్నారు ఇప్పుడు. చిత్ర టీం మన సూపర్ వెయిట్ చేస్తే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. ఓకే, వచ్చేందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ముఖ్యంగా మా వాడలో మూవీ నుంచి మాట్లాడడానికి మా మేనేజర్ గారు అండ్ కో ప్రెసిడెంట్ గారు అలాగే మా డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారిని కూడా పైకి ఆహ్వానిస్తున్నామండి. అండ్ మా మ్యామ్ కథ మాటలు స్క్రీన్ ప్లే ఎవరో తెలుసా? రాజేశ్వరి మేడం. మై మ్యామ్ ప్లీజ్ కమ్ టు స్టేజ్. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దవాళ్ళకి, అర్థం గారు, మీడియా మిత్రులకి, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దవాళ్ళకి, సార్ వచ్చారు ఎమ్మెల్యే గారు, సార్కి, అందరికీ పేరు పేరున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం ముందుకు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సపోర్ట్ గానే ఉన్నారండి. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా అన్ని డీటెయిల్స్ తో సహా చూసుకున్నారు. ఈ రోజు ఆంజనేయర్ గారు మనతో పాటు మన ముందర ఉండడం వల్ల అతను ఆ టీంలో ఫేస్ చేసిన కష్టపడిన విషయాలు అన్ని కూడా ఒకసారి మనతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆంజనేయర్ గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. వారెవరు మూవీ మాట ఆలకించారు కదా, సస్పెన్స్ థ్రిల్లర్. యాక్చువల్గా హీరో గురించి మేము అన్వేషిస్తున్నప్పుడు తుల్లో ఏదో షూటింగ్ జరుగుతుంది. జస్ట్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఒక ఫోటో తీసి పెట్టాను. ఏంటి ఈయన హీరోగా చేస్తున్నారు క్యారెక్టర్ చూడండి అని. చూసిన వెంటనే నేను వెంటనే మా డైరెక్టర్ గారికి పంపించి, ఈ కుర్రవాడు చాలా బాగున్నట్టుగా ఉన్నాడండి, ఒకసారి మనం ప్రయత్నిద్దాం, అవకాశం ఇద్దాం, ఏముంది దానికంటే ఉంది అని చెప్పేసి మేము ఆయన అయితే ఈ వెంటనే కబురు పెట్టాము. కార్తీక్ వచ్చాడు. అంటే వాళ్ళ బాబాయ్ గారు రెడ్డి నారాయణమూర్తి గారితో నేను 3 సినిమాలు చేశాను. అంటే నారాయణమూర్తి గారు అన్నయ్య గారు బుల్లబ్బాయి గారు అబ్బాయి అని నాకు తెలియదు. యాక్చువల్గా వచ్చిన తర్వాత తెలిసిందనమాట ఫలానా అనేసాను. అరే మా గురుగారి తాలూకేనా, అయితే ఇబ్బంది లేదని చెప్పేసి వెంటనే డైరెక్టర్ గారిని కూర్చోబెట్టి మాట్లాడి కథ చెప్పిన తర్వాత నేను చేస్తాను, కథ చాలా బాగుంది మనిషిని ముందు రావడం జరిగింది. ఈ కథని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడ్డామండి. మధ్యలో మాకు కరోనా కూడా అడ్డొచ్చింది. దాన్ని కూడా ఛేదించుకొని మేము ముందుకెళ్ళాం. పాటలకి వరుసలు చేసాం. మేము ఎంతైతే కష్టపడ్డామో అంతకి
రెట్లు మేము సక్సెస్ అవుతామని చెప్పేసి ఇదే రౌతులపూడిలో స్టేజ్ మీద చెప్తున్నానండి, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఫ్రీ సీట్స్ లో కూర్చోవచ్చండి. ఇక్కడ ఇప్పుడు హీరో కార్తిక్ గారి బర్త్డే పవన్ కళ్యాణ్ సినిమాలో తొలి ప్రేమ మూవీ తప్పు మరొకసారి మీ అందరూ రాబోతున్నాను. దానికి డైరెక్ట్ గా అనిల్ కుమార్ కాకినాడ. నెక్స్ట్ ప్రాజెక్ట్ నా సినిమా తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ లాంటి మంచి సినిమా చేయబోతున్నాను. దానికి మన కాకినాడ వాస్తవుడు అనిల్ కుమార్ డైరెక్టర్ గారు చాలా చిన్న పిల్లడు, నన్ను పెట్టుకొని ఆయన ముందుకు మూవ్ అవుతున్నారు. అనిల్ మన కాకినాడే నెక్స్ట్ మూవీకి అనిల్ చేస్తున్నాడు. మీ అందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ రండి సార్. అది చెప్పిన ఇప్పుడే మీరు లైవ్లో పెళ్లి కాదు, సినిమాలో పెళ్లి అయింది నాకు. రియల్ లైఫ్ లో పప్పు అన్నం ఎప్పుడు పెడతారో అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు కార్తిక్ గారు. సో అలాగే నాకు ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేసిన డ్యాన్స్ గ్రూప్ సభ్యులందరికీ మరొకసారి స్టేజ్ మీద ఆహ్వానం పలుకుంటున్నాను. ప్లీజ్ శ్రీకాంత్ అండ్ మ్యామ్. ఈ గ్రామం ఎక్కడుందో కూడా నియోజకవర్గం నుంచి కూడా ఉంటారు ఆడియన్స్. అఖిల గారిని క్వశ్చన్స్ అడుగుదామా, మాట్లాడిద్దామా? అంతేనా? అఖిల గారు ఇక్కడికి వస్తారా కొంచెం? తప్పులు మాట్లాడితే క్షమించండి. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా థ్యాంక్ యూ. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ అడ్వాన్స్ పొంగల్. అండ్ మన హ్యాండ్సమ్ హీరోకి వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ మీరంతా తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలి. మీరందరూ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేసి మేము ఇంకా మంచి సినిమాలు చేయాలి అని కోరుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకు డైనామిక్ విలన్ శివయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హీరోయిన్ గారు మిమ్మల్ని మళ్ళీ వెళ్ళిపోతున్నారు. శివ గారు, శివ గారికి అల్లరి ఎక్కువ అండి, కొంచెం ఏం అనుకోకండి ఏమన్నా మాట్లాడితే.
తప్పులుంటే క్షమించండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బ్యాక్లైట్స్ సరిగ్గా వినలేదు. బ్యాక్లైట్స్ తమ్ముడు ఏం లేదు హ్యాపీ సార్, బర్త్డేనా? మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. ముందుగా కార్తిక్కి మా డార్లింగ్కి ఇట్లే మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. డార్లింగ్ డార్లింగ్ కమ్ హియర్. నాకు ఇండస్ట్రీ అంటే మా కూడా నాకు బెస్ట్ మై డార్లింగ్. ఇంతవరకు ఇంత కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే కేవలం మా డార్లింగ్ వల్ల. ఫస్ట్ టైం ఇట్లా చూశాను, సూపర్. అసలు అల్లా కోలం అయింది, అసలు ఒక సునామీ వచ్చినట్లే. మా డార్లింగ్ డ్యాన్స్ వేసాడంటే నడదడదడదడ అయిపోయింది. అసలు ఎట్లా అయిందంటే నాకే వణుకొచ్చింది. డ్యాన్స్ చేద్దాం అనుకున్నాను కానీ స్టెప్స్ రావు కదా మనకి. ఎనీవే థ్యాంక్స్ లాట్. ఇప్పుడు మా సినిమా కోసం చెప్తాను, వినండి ప్లీజ్. వాడెవడు అన్న దాంట్లో మనవాడు హీరో బెస్ట్గా చేశాడు, చాలా బాగా చేశాడు. మేము ఇంతవరకు వచ్చామంటే మా డైరెక్టర్ వల్ల, మా శ్రీనివాస్ గారు. హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేండి ప్లీజ్, టైం లేదు, లేకపోతే చాలా రోజులు మాట్లాడదాం అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. రోజులకి చాలా రోజులు మాట్లాడదాం, చాలా ఊహించుకుని వచ్చారు పాపం. అఖిల గారు అండ్ శివ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఊరు ఇచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ మీకు మీరు share-
రంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్న మీ అభిమానులందరం ఒక్కసారి అందరి తరఫున కూడా చిత్ర టీంని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మన శ్రీనివాసరావు గారు అండ్ రాజేశ్వరి మ్యామ్, అంతేకాకుండా మన హీరోయిన్ కుక్ హీరో మన శివ గారు, అఖిల గారు, మొత్తం మూవీ యూనిట్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇటు పక్కన వాళ్ళు నా పేరు మాత్రం చెప్పకండి, నేను ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నాను. మిగిలిన టీం వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బీటీ నాయుడు గారు డాన్స్ వేయాలని బాబుదేవ్ గారు కోరుతున్నారండి. బీటీ నాయుడు గారు డాన్స్ వేయాలని బాబుదేవ్ గారు కోరుతున్నారు. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ మరొకసారి చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంత టైం అయినా సరే నా కోసం మా వాడవాడి ఫ్యామిలీ టీం వచ్చినందుకు, వాళ్ళ కోసం మీరు అందరూ సపోర్ట్ చేసి ఇంత టైంని మీరు కేటాయించినందుకు మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మా టీం నుంచి ఒక్కొక్కరు ఒక 2 minutes నా మూవీ గురించి చెప్తారండి. ప్లీజ్ ఒక 5 minutesలో అయిపోతుంది. తర్వాత మళ్ళీ మీకు నచ్చిన ఐటమ్ సాంగ్స్ అండ్ మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి సార్, అన్నీ మేము ప్రజెంట్ చేస్తాం, చూద్దాం. ఓకే, ఇక్కడే ఉన్నారా? నాకు ఇంకా కనిపించలేదు. అంశు గారు వస్తేనే నేను మాట్లాడతా. ఇప్పుడు మన సన్నీ గారు మన మూవీలో ఎస్ఐ క్యారెక్టర్ చేశారండి. ఆయన ఒక 2 మాటలు మీకు చెప్తారు. ప్లీజ్ సార్, మీ నోటి వాక్య వినాలని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. హలో, అందరికీ నమస్కారం అండి. రౌతులపూడి వాస్తవులందరికీ నా నమస్కారం. ఈ మూవీలో నేను ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. యాక్చువల్గా ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలోనే ఫస్ట్ సినిమాలో నేను ఎస్ఐ కింద చేశాను. మార్కెట్లో ప్రజాస్వామ్యంలో కూడా ఆయనే నాకు గాడ్ ఫాదరు. అంతేకాకుండా ఈ మూవీ చాలా బాగా వచ్చింది. కార్తిక్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఇందులో. డాన్స్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అదే మా డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, ఇందులో పనిచేసిన టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మూవీని ఆదరించి మీరందరూ విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మనిషిని చూస్తే చాలా సీరియస్ లో చేసినట్టే ఉన్నారు కదా, సినిమాలో సీరియస్ కనిపించినట్టే ఉన్నారు కదా కదా నాకు సేమ్ డౌట్. అయినా చేశారండి మీరు? మేడం చేశారు మేడం. 2 minutes మీరు ఇక్కడ ఉంటే. అమ్మో, నన్ను వెళ్ళిపోమంటున్నారు. సార్ వివేక్ గారు మా వాడవాడి మూవీ నుంచి ఒక 2 minutes మాట్లాడతారు. ప్లీజ్ సార్. నమస్తే అందరికీ. నాకు వాడి అనేది సెకండ్ మూవీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజేశ్వరరావు గారికి, మేడం గారికి అండ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా నా క్యారెక్టర్ ఏంటంటే చెప్పలేను, ఎందుకంటే మన మేడం గారి తర్వాత ఎందుకు చెప్పమంటారు. అందుకోసమనే మూవీ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీ అందరికీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్నమాట. అందరికి కూడా వాడేవాడు మూవీ చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే. ప్లీజ్ మీరు క్లాప్స్ కొడితే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటే మాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలని. ఇప్పుడు ఓన్లీ సినిమాలో మాత్రమే నాకు మామ, లైవ్లో కాదు. సో మా మామయ్య గారు నాయుడు గారు వచ్చి మాట్లాడుతున్నారు, మరి కోరుకుంటున్నాను సార్. నా పేరు దాదాపు తిరుపతి నాయుడు, మాది విజయనగరం. నాకు ఇది 14వ సినిమా. మా అల్లుడు చిరంజీవి
మీ రావాలయ్యా. జై కార్తికేయ. అయితే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశం పిల్ల తండ్రిగా ఇచ్చారు నాకు, నా చేతులు కట్టేశాడు మా అల్లుడు. ఏదో మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు శ్రీమతి రాజేశ్వరి గారు అండ్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు మంచి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు నాకు. ఇలాంటి సూపర్ హిట్ సినిమా మళ్ళీ వారి చేతుల మీద మరొక సినిమా తీసి మాకు ప్రమోషన్ చిన్న స్వార్థం మా వెళ్ళండి ఏమనుకోకూడదు. హలో, మరి మా ఎల్లుడికి ఇది 3వ సినిమా కూడా చక్కగా ఆదరించి వారిని ఆ లెవెల్లో మీ అందరూ కూడా ఆశీర్వదించి చూస్తారని మిమ్మల్ని అంతమంది కూడా, మా యూనిట్ అంతమంది కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరుచున్నాము. థ్యాంక్ యూ. అందరూ కూడా బిగ్ క్లాప్స్. రెడీ. నెక్స్ట్ అర్థం బాబా గౌరవనీయులు పీపుల్ స్టార్ లెజెండ్ రెడ్డి ఆదినారాయణ నారాయణమూర్తి గారు, వారికి 40వ సినిమా ఇది యూనివర్సిటీ. దాంట్లో నేను మెయిన్ విలన్ గా చేస్తున్నాను ఇప్పుడు. మెయిన్ విలన్ కొట్టాను ఇక్కడ మాట్లాడాను. అమ్మా మరి థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎల్లుడు గారికి, మరి మా యూనిట్ బృందానికి, యావత్ టెక్నీషియన్ అంతమంది కూడా నాకు సహకరించారు. నా బ్యాగ్ చూడగా మీకు ఎంత బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ నా చేత మోయించారు మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బోల్డ్ అన్నా కానీ టైం అయిపోతుంది, బోల్డ్ మాట్లాడాలి కదా. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా సినిమాల్లో చేశారండి. అంటే చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్యారెక్టర్లు చాలా సినిమాల్లో చేశారు, మీరందరికీ తెలుసు. మన బాబుదేవి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నగర ప్రజలకు ప్రత్యేక అభివందనాలు. చాలా ఆదరించారు. ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహణ చేయడం మా హీరో వంతు అయితే దానికి ఆదరణ, ఉత్సాహం, ప్రోత్సాహం అంతా మీరు అందించినందుకు కళాభివందనాలు సభాముఖంగా. వాడు ఎవడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎలా ఉంది? ఈ సినిమా చూస్తారా? చేతులు ఎత్తండి ఒకసారి. నైస్. ఎన్నో సినిమాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్మితం అవుతున్నా వాడు ఎవడు సినిమాకి దీనికి ఒక ప్రత్యేక శైలి, ప్రత్యేక కథ, కథనం, డాన్సులు అలాంటివి ఎన్నో సమకూర్చిన కథా మాటలు రచయిత అంతా మేడం రాజేశ్వరి గారు అండ్ డైరెక్టర్ శ్రీనివాసు గారికి సభాముఖంగా కళాభివందనాలు. నాకు ఇందులో ఒక మంచి అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతాభివందనాలు. ఇందులో నాది ఒక పాపకి ఫాదర్ క్యారెక్టర్. మా పాపే ఈ పాప. మీ యాంకర్ హర్షిత చాలా బాగా నటించింది. చాలా సినిమాలు కూడా చేసింది. మంచి నటన సామర్థ్యం ఉన్న అమ్మాయి. మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ సినిమా గురించి చెప్పుకుంటూ పోతే కరోనా కారణంగా కొంత జాప్యం జరిగినా సరే ఈ సినిమా ఒకసారి కాదు చూసిన రిపీట్ ఆడియన్స్ ఈ సినిమాకి వస్తారు, తప్పకుండా వస్తారు. అంత పకడ్బందీగా ప్లానింగ్తో, కథనంతో నిర్మింపబడింది. దానికి మళ్ళీ సభాముఖంగా శ్రీనివాసరావు గారికి అండ్ రాజేశ్వరి గారికి కృతజ్ఞతాభివందనాలు. అలాగే ఒక రథసారథి, ఒక సినిమాకి రథసారథి అనేవాడు ఒకళ్ళు ఉండాలి. అలాంటి కృష్ణుడులా ఆ రథసారథిగా ఆంజనేయులు గారు అండదండలుగా ఉండి ఆయన్ని ఈ సినిమా ఇంతవరకు తెచ్చి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇంత ఘనంగా నిర్వహింపజేయడానికి వెన్నుదన్నుగా నిలిచిన ఆంజనేయులు గారికి మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు. అయితే ఈరోజు మన బర్త్డే బాబు విషయం చెప్పుకోవాలి. కార్తికేయ 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 ఎక్కడ 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 ఎక్కడ
ఒక లెజెండ్ 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 ఆర్ నారాయణమూర్తి అంటే నిజంగా ఇంతప్పటి నుంచి నేను ఫ్యాను నీ పాదల మీద పుట్టుమచ్చనై చెల్లమా తోడబుట్టిన రుణము తీర్చుకుంటేనే చెల్లమ్మా. ఆ పాట అప్పుడు నుంచి నేను ఆయనకి ఫ్యాన్ని. ఆయన సినిమా రిపీట్ చూసి మళ్ళీ ఆయనతో మాట్లాడాలని, ఆయనతో కలిసి ఫోటో దిగాలని ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి తాపత్రయపడే వ్యక్తిని, ఏకైక వ్యక్తి నేను. అలాంటి నట వారసులతో ఈ సినిమా చేయడం నిజంగా మహానందదాయకం, సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నారాయణమూర్తి గారికి ఎలాగైతే అఖండ ప్రేక్షకాదరణ ప్రపంచ స్థాయిలో ఉందో అదేవిధంగా మన హీరో కూడా మీరందరూ కూడా అదే స్థాయిలో ఆదరించి ఈయనకి ఇది 4వ సినిమా 5వ సినిమా తెలియదు నాకు, 5వ సినిమా 4వ సినిమా ఇలాగే 400 సినిమాలు హీరోగా మీరు నిలబెట్టాలని మళ్ళీ కోరుకుంటున్నాను. ఉత్సాహంగా ఇంతటి ఆదరణ కలిగించిన కార్తికేయ హీరో గారికి, ఇంత గ్రాండ్ ఫంక్షన్ నిర్వహించిన కార్తికేయకి పుట్టినరోజు శుభాకాంక్షలు సభాముఖంగా తెలుపుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ కార్తికేయ గారు, అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, హీరోయిన్, హీరో అండ్ ప్రొడ్యూసర్ అండ్ గ్రేట్ విలన్ శివ అండ్ గ్రేట్ ఎస్ఐ అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ తిరుపతి నాయుడు. థ్యాంక్ యూ. హలో. సో ముఖ్యంగా ఈ మూవీ ఆడపిల్లల కోసమండి. ఆడపిల్లలందరూ సినిమా చూడాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఆడపిల్లలకి ఏవైతే ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ సంబంధించిన సినిమా అండి ఇది. వాడెవరు టైటిల్ అంటే ఏదో నార్మల్గా ఉందని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు మిస్ అయిపోతున్నారు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ ప్రతి ఒక్కరు చూడాలి. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ చూడాల్సిన చిత్రం వాడెవడు. సో మీ ముందుకి ఈ సినిమా మీద ఎంతో ప్రాణం పెట్టి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. నారాయణమూర్తి గారి సినిమా ఎలాగైతే ఉంటాయో అలాంటి సినిమా ఒకటి చేయాలన్న తపంతో మా రాజేశ్వరి మేడం గారు రాత్రి పగలనుగా కష్టపడి మేడం గారు రాసిన కథ అండి. సో నన్ను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మ్యామ్. సీరియస్లీ మై మదర్ అంటే అమ్మతో సమానం నాకు మ్యామ్. నాకు అమ్మతో సమానం. నిజంగా నేను లొకేషన్లో చిన్న కోపం వచ్చినా నాకు సరిగా 1 or 2 టేక్స్ తీసుకున్నా దగ్గర తీసుకొని నువ్వు చేయగలుగుతావు, చేస్తావు, నీకు కాన్ఫిడెంట్ ఉంది, నువ్వు చేయగలుగుతావు, నువ్వేం టెన్షన్ పడద్దు అని ప్రతిసారి చిన్నపిల్లలకి నోటుకు ముద్ద ఎట్లా పెడతారో చందమామ రావే అని అలా నన్ను ఎంకరేజ్ చేసి ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే కారణం ఈ సినిమాకి మ్యామే. సో స్పెషల్ థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటల్లో ఒక 2 విషయాలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. రియల్గా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే రౌతలపూడి అనే గ్రామంలో మేము ఈ మా వాడి ఎవడు ఫంక్షన్ జరుపుతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎక్స్పెక్ట్ చేయనంతగా మీరందరూ కూడా ఇంత ఆదరణ చూపిస్తున్నారంటే రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకోటి మర్చిపోయాను, మా కార్తీక్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న. రియల్లీ నిజంగా చాలా కష్టపడ్డాడండి మమ్మల్ని. సినిమాలో అయితే చాలా కష్టపడ్డాడు, అలాగే మమ్మల్ని కూడా చాలా కష్టపడ్డాడండి. అది కూడా గుర్తించండి. ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 4-5 ఇయర్స్ నుంచి కూడా జనరలిస్ట్ అండి. జనరల్గా అయితే తను ఒక జనరలిస్ట్. బట్ సినిమా మీద ఉన్న ఒక్క పిచ్చితో తన వదిలేసి మరి డైరెక్టర్ అవ్వాలని ఎన్నో కథలు రాసుకొని ఎంతో కష్టపడి దివ్య అని ఒక మూవీ స్టార్ట్ చేశారు. మూవీకి బ్రేక్ వచ్చింది. కానీ బ్రేక్ వచ్చింది కదా ఆగిపోకుండా వాడు ఎవడితో ఎంట్రీ ఇచ్చారు మన ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారు, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గారు. ఒక్కసారి సార్ మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా బర్త్డే బాయ్ కార్తికేయకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వన్స్ అగైన్.
అసలు ఈ కార్యక్రమం ఎంత ఘన విజయం అవడానికి కారణం ముఖ్యంగా కార్తీక్కి ఈ యొక్క చేద్దాం సార్, మా ఊర్లో చేద్దాం, ఒక ఫంక్షన్ చేద్దాం అంటే నేను అన్నాను, కార్తీక్ మన ఊర్లో చేద్దాం అంటాను, పర్వాలేదా, బాగుంటుంది. కానీ ఇంత ఆదరణ వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీ అందరూ కూడా అస్సలు నేనైతే ఊహించలేదు. ఇంత రిసీవింగ్ ఇంత మామూలుగా కాదు. నేను 1 by 1 మాట్లాడుతానండి. ఇక్కడ సినిమా పరిశ్రమకి ఒక మెట్టు అనేది ఎక్కడి నుంచే ఉందండి. మన ఆర్ నారాయణమూర్తి గారితో ఒక సినిమా పరిశ్రమకి ఎన్ని మెట్లు ఉన్నా ఒక మెట్టు అంటూ ఒక స్థానాన్ని ముందు, ఒక 10 మెట్లలో ఒక స్థానాన్ని మన తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఆర్ నారాయణమూర్తి గారు అనే సినిమాలు కానీ విదేశాల్లో కానీ ఆయనకంటూ ఒక అభిమానం, ఆయనదంటూ ఒక వర్ణించలేని ఈ ధోరణి. ఎందుకంటే ఇందాక మా వాళ్ళు చేశారు ఎర్రజన్ నిన్నీయలు అని. ఆ పాటలు ఇప్పుడే కాదండి, నేను నాకు తెలిసినంత ఒరే రిక్షా కానీ ఎన్ని సినిమాలైనా ఆర్ నారాయణమూర్తి గారి కోసం ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ లాగా ఆ సినిమా కోసం ఇంకా ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తి పుట్టినూరులో మేము ఈ ఈవెంట్ చేసుకోవడం, మాకు కార్తీక్ కూడా ఆ రిలేషన్ నుంచి రావడం ఒక చాలా ఆనందదాయకం అండి. అలాగే ముందుగా మాకు ఈ సినిమా కోసం స్టోరీ రెడీ అయిన తర్వాత మేడం నేను కొత్త వాళ్ళతో ఎవరైనా చేద్దామని చెప్పి హీరోని ఎవరినైనా చూద్దామని చెప్పి మేము అలాగా ఆడిషన్ షో రకరకాలుగా అన్నీ వెబ్సైట్లు కానీ వీటిలో కానీ అన్నీ చూస్తున్నాం. అప్పుడు మా ఆంజనేయులు గారు ఈ కుర్రాడు చూడండి బాగానే ఉన్నాడు, ఫోటోని తీసుకొచ్చి మన కార్తీక్ ఫోటో తీసుకుని వచ్చారు. రామచంద్రరావు గారు అండి. రామచంద్రరావు గారు మా ఆంజనేయులు గారికి పరిచయం అయ్యి చూడండి సార్ మీరు ఈ అబ్బాయి సూట్ అవుతాడంటే, నేను ఈ అబ్బాయి ఒకసారి రమ్మనండి చూద్దాం ఒకసారి అంటే ఆఫీస్ కాడికి వాళ్ళ మాయ్య గారును అబ్బాయి వచ్చారు. వచ్చిన తర్వాత సినిమా నేను ఒక లైన్ చెప్పాను, చేస్తావా లేదా బాబు అని చెప్పాను. చేస్తానండి, నాకు ఇది చాలా బాగుంది, ఈ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, నేను చెయ్యాలనుకుంటున్నాను, సరే అన్నాం. సెట్లో వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే అందరూ కొత్త వాళ్ళే. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు ఎవరు లేరు. మా మిస్సెస్ అండి రైటరు, ఆమె నేను ఇద్దరమే. పెద్ద టాస్క్ మాకు ప్రొడక్షన్కి ఆంజనేయులు గారు చూసుకుంటాం. ఇక్కడ అందరికీ ఒక్కొక్కరికి ఇలాంటి క్యారెక్టర్ విషయంలో మాకు ఏది విధంగా కావాలో ఆ విధంగా రావాల్సిందే. ఒక రకంగా కాదు, నేను అందరినీ బాధ పెట్టానండి. ఆ సెట్లో నాకు ఏది కావాలో అది ఖచ్చితంగా మనం తీయాలనుకున్నది, ఆ విజన్ అనేది మనం ప్రజెంట్ చేస్తే రేపు ఆడియన్కి కనెక్ట్ అవుతుందండి. అది నేను ఫస్ట్ నమ్మే వ్యక్తిని. ఎందుకంటే దాన్ని ఏ విధంగా రావాలో మనం ఆర్టిస్ట్ నుంచి మనం తీసుకుంటాం, అది చేసుకుంటాం. అది అక్కడక్కడ చిన్న పొరపాట్లు అటు ఇటు వస్తుంటాయి. అప్పుడే ఆర్టిస్టులు మనం కొద్దిగా గసురుతాం, అది మాకు ఇలా కావాలి, ఇలా చెయ్యాలి, నువ్వు అది ఇది అని చెప్పి మాట్లాడుతాం. మళ్ళీ ఆ వ్యక్తితో మనం ఎలా చేయించుకోవాలో ఆ విధంగా చేయించుకుంటామండి. ఇది డైరెక్టర్కి ఉన్న కష్టాలే, అది అందరికీ ఉన్నదే, నా ఒక్కరికే కాదు అందరికీ ఉన్న డైరెక్షన్కి ఉన్న కష్టాలే. నెక్స్ట్ ఈ కుర్రోడు వచ్చిన తర్వాత చాలా బాగా ఓకే. నాకు సార్ నీ సింపుల్గా నేను అనుకున్నాను, హీరో అంటే మనం హోటల్లో రూమ్ వేయాలి, ఏంటి ఆంజనేయులు గారు ఒక మంచి దీనిగా ఏర్పాటు చేయండి ఆ అబ్బాయి అని చెప్పాను. తర్వాత వచ్చాడు. నాకు సార్ ఏం లేదు, నాకు ఒక చిన్న ఇల్లు ఇచ్చిన హౌస్లో నేను ఉంటానండి, చాలా సింపుల్గా నేను ఉంటానంటే, నేనేం మిమ్మల్ని అంత పెద్దగా ఏం లేదు, నాకు సెట్లో కారు రాగానే నేను మళ్ళీ వచ్చేస్తానంటే అని అన్నారు. అంటే సరే అనుకున్నాను. కానీ ఈ అబ్బాయి యాక్చువల్గా నాకు ఒక 10-15 రోజులు షూట్లో మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నామండి. ఇలాగా అయిన తర్వాత మా ఆంజనేయులు గారు వచ్చి, సార్ ఆయన ఎవరో కాదండి మన ఆర్ నారాయణమూర్తి గారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అండి అనేసి అన్నారు. అవునా, అదే కార్తీక్ నాకేం చెప్పలేదు, కనీసం ఇలాగా మూర్తి గారి తాలూకని చెప్పానంటే, లేదు సార్ నేను అన్నాను. అంటే ఆయన బాటలోనే, అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఆయన బాటలోనే అయినా సింపుల్గా ఎవరికి ఏది చెప్పుకోడండి, చాలా సింపుల్గా మనం ఏది ఉంటే అది తింటాను, ఏది ఉంటే అది చేస్తాను అంటాడు. పెర్ఫెక్ట్గా పనిచేస్తాడు.
టైం అంటే టైంకి వస్తాడు, తన పని చేసుకుంటాడు. సెట్లో ఎవరితో కూడా ఏ విషయం కూడా మాట్లాడు, చాలా కూల్గా వర్క్ చేసుకొని వెళ్ళిపోతాడు. నేను ఫస్ట్లో ఈ అబ్బాయి ఏంటి ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరితో ఉండట్లేదు, అతను టేక్ తీసుకుంటాడు వెళ్ళిపోతాడు, నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఈ మిగతా వాళ్ళంతా ఏదో రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఆర్టిస్టులు కదా, ఈ అబ్బాయి ఏం మాట్లాడట్లేదు. కానీ తర్వాత నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకోవడానికి తర్వాత ఒక నెల రోజులు షూటింగ్ అయిన తర్వాత నాకు అర్థమైంది, చాలా సింపుల్గా ఇది కరెక్ట్. ఎందుకంటే ఆ అబ్బాయి వెళ్తున్న మార్గం కరెక్ట్. కార్తీక్, నీకు మంచి భవిష్యత్తు ఉంది, చాలా సినిమాలు చేస్తావు, అందులో ఇంకా డాకా లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము టీమ్గా వర్క్ చేస్తామండి. అలాగే మాకు సహకరించిన ఆర్టిస్టులు డిటి నాయుడు గారు కానీ, సన్నీ గారు కానీ, మా వివేక్ గారు కానీ, నెక్స్ట్ మా బాబుదేవ్ గారు కానీ, అఖిల మా హీరోయిన్ అండి. నెక్స్ట్ ఇంకా ఈ అమ్మాయి ఆల్రెడీ 4 మూవీస్ చేసిన తర్వాత నేను ఆడిషన్లో అమ్మాయిని తీసుకున్న తర్వాత అమ్మాయి కూడా చాలా కోఆపరేటివ్. ఒకరోజు మేము మెల్లగా పాట మీకు చూస్తుంటారు యూట్యూబ్లో. అది ఫస్ట్లో మేము కొండల్లోకి వెళ్ళామండి. 43 డిగ్రీలు ఎండ ఉంది, పైన ఫుడ్డు, వాటర్ బాటిల్ ఏ వచ్చినా వెంటనే వాటర్ బాటిల్ ఎన్ని వచ్చినా టాటా గ్లూకోజ్లు ఇవన్నీ తెచ్చేవాళ్ళు. ఎన్ని అయినా అయిపోయింది, ఎండ ఎలాగంటే అలా ఉండేది. మొత్తం అందరు కలర్ చేంజ్ అయిపోయారు. మనం ఇంత దూరం షూట్కి వచ్చాము, ఏం చెయ్యాలా? ఒక అమ్మాయి పాపం చాలా బాధపడుతూ, లేదు బాగా చేసావు, ఆ రోజు మాత్రం చాలా బాధ పెట్టాను, నువ్వు చెయ్యాల్సిందే, నువ్వు ఏం చేస్తా తెలియదు. లేదు సార్, నాకు ఏ విధంగా నా గ్లామర్ ఏ విధంగా మీరు చూడకండి, మనం షూట్ చేద్దాం, మనం ఏదైనా నేను కోఆపరేట్ చేస్తాను. మేము ఆల్రెడీ నా ముందు రోజు ఒకరోజు షూట్ కంప్లీట్ అయిపోయాం. మరుసటి రోజు సార్ మీకు మనం ఇంకా షూట్ కంప్లీట్ చేసుకొని వెళ్దామన్నారు. కానీ మాకు అవన్నీ సహకరించి చేసింది మాకు దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ మహేష్ గారు అండి. దగ్గరుండి నాకు మరి కోఆపరేట్ చేసి ఒరిస్సాలో షూటింగ్ అనేది నేను చాలా భయపడ్డాను. ఒరిస్సాలో షూటింగ్ ఎలా చేయగలం, ఆ కొండల్లో ఆ లొకేషన్స్, ఇలాంటి లొకేషన్స్ మనకి ఏ సినిమాలో చూపించలేదు, నాకు చూపించాలంటే దగ్గరుండి మరి బాగా కోఆపరేట్ చేశారండి మహేష్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆ విషయంలో మాత్రం నేను చాలా దీనిగా ఉంటాను. నెక్స్ట్ మా శివ, ఈ అబ్బాయిని నాకు స్టార్టింగ్ రాగానే వీడేంది ఇంత ఉన్నాడు, నేను ఏదో చూద్దాం అనుకుంటే ఈ మనిషి ఎటుగా నేను క్యారెక్టర్ అనేది ఈ విధంగా ఊహించాను. ఈ విధంగా అంటే సరే క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది. నాకు ఈ అబ్బాయే కావాలని చెప్పి నేను అనుకున్నా. మా టీంలో కొంతమంది మేడం గారు కానీ, నువ్వు 1-2 సార్లు ఆలోచించు, అబ్బాయి ఎలా ఉంటాడు, అంత హైట్ ఉన్నాడు కదా, అంత హైట్గా ఉన్న అమ్మాయికి మనం ఎలాంటి అమ్మాయిలు తీసుకురాగలం, ఈ అబ్బాయి పక్కన చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా, ఆ అబ్బాయి అందరికీ ఆర్టిస్టులకి చాలా పొడుగ్గా ఉంటాడు అది ఇది అంటే నేను అన్నా. మరొక దగ్గుపాటు రానాలాగా ఉంటాడండి మా కుర్రాడు, ఏం పర్వాలేదు. నేను చూసిన తర్వాత లేదు శివ షర్ట్లోకి వచ్చిన తర్వాత అనేవాడు, సార్ నాకు ఎలా చేయాలో ఏం చేయాలో తెలియదు. నువ్వేం చెయ్యక్కలేదురా బాబు, నువ్వు చెయ్యడానికి ఇంట్రెస్ట్ ఉంతారా, తర్వాత విషయం మనం మాట్లాడదాం, ముందు నీకు చెయ్యాలనే ముందు ఆ కసి కావాలి. చేస్తాను సార్, నేను చేస్తాను. ఫస్ట్ 2 రోజులు కొంచెం తడబడ్డాడు కుర్రాడు. తర్వాత చాలా గట్టిగా కూర్చోబెట్టి రూమ్లో క్లాస్ ఇచ్చిన తర్వాత నుంచి మరుసటి రోజు నుంచి చాలా బాగా చేస్తాను. ఇప్పుడు దగ్గర 5-6 సినిమాలు చేస్తాను. 3 సినిమాలకి హీరోగా దివిసీమ, తర్వాత ఇవన్నీ నాతో ఫస్ట్ ఇంట్రొడక్షన్ అండి. అబ్బాయి బాగా చేశాడు, 3 సినిమాలు సెలెక్ట్ అయ్యాడు. నేను ఇంకా నెక్స్ట్ మంచి కెరీర్ మా టీంతో అందరితో ఉంటుందండి. మళ్ళీ సినిమా కూడాను నాకు అన్ని విధాల ఇవన్నీ వీళ్ళందరూ బాగా సహకరించారు. కానీ నేను ముందుకెళ్ళడానికి కారణం మా మిస్సెస్ అండి. నేను ఒక సినిమా చేశాను, ఫస్ట్ వేరే డైరెక్టర్ని పెట్టి చేసిన తర్వాత ఒక 40 లక్షలు లాస్ అయింది. అంటే ఆ డైరెక్టర్ తీయడం విధానం రాలే. ఆ తర్వాత అప్పుడు ఇంట్రడక్షన్ చేసాం ఫస్ట్ ఈ అమ్మాయిని ఆ సినిమాలోనే. చేసిన తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు దగ్గర 20 సినిమాలు చేసింటారు, 20 సినిమాల పైన చేసినాం, 15. అయితే ఆ సినిమా లాస్ అయిన తర్వాత మా మిస్సెస్, నీకున్న సినిమా ప్యాషన్ని వదులుకొని మళ్ళీ నేను నా వృత్తిరీత్యా నేను ఏదో వెళ్ళిపోదామని చూశాను. మా మిస్సెస్ అండి, నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు, మనం ఎక్కడ ఏదైనా ఓడిపోకూడదు, ముందు మనం నిలబడాలి, ఎందుకు మనం ఓడిపోతాం, మనకి రాని విద్యని మనం నేర్చుకునే చేయగలమండి. కానీ ఇన్స్పిరేషన్ ఒక మాట మీకు ఎందుకు చెప్తానంటే, ఏదైనా మనిషి అనేవాడు సాధించగలడు. ఈ విషయాన్ని నేను చెప్తానండి. ఎగ్జాంపుల్, నేను ఆ రోజు సరే సినిమా చేద్దాం అనేసి స్టోరీ రాసాం, సినిమా సెట్స్ మీదకి వెళ్ళాం, కంప్లీట్ చేసాం. ఇంత దేనికి ఉన్నా అన్నీ నాకు ముందుండి నేను ఏ రోజు నాకు ఈ సీన్ ఎలా కావాలని ఈ ఆలోచనలో ఉంటాను తప్ప, తను మా ఆంజనేయులు గారు ఇద్దరు ప్రొడక్షన్ కానీ
నెక్స్ట్ సినిమాకి కావాల్సిన ఆర్టిస్టులు రావడం పోవడం ఇవన్నీ ఈ ఏకదాట ముందుండి చూసుకొని, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఈరోజు కూడా రిలీజ్ అవుతున్న సినిమా మన ఈ రిలీజ్ కూడా మీకు చెప్పలేదండి. ఈ మహాశివరాత్రికి ఫిబ్రవరిలో మేము రిలీజ్ చేయాలనుకుంటాం. మహాశివరాత్రి ముందే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. యాక్చువల్గా ఈ సినిమా ఈ 7వ తేదీన రిలీజ్ అవ్వాల్సింది. సంక్రాంతిలో కొద్ది పెద్ద సినిమాలు ఉన్నాయని చెప్పి మేమే రిలీజ్కి అయిపోయాం. ఈ సినిమా అనేది మీ డిస్ట్రిబ్యూటర్కి హైదరాబాద్లో షో వేసి చూపించిన తర్వాత చాలామంది బాగా వచ్చింది. మీరు చాలా మంచి సినిమా తీశారు, మంచి కాన్సెప్ట్ని తీశారు, మీరు సరైన టైంలో రిలీజ్ చేయండి అని చెప్పి అన్నారు. లేదంటే మేము ఈ పండగకి రిలీజ్ చేసేవాళ్ళం. నాకు ఇంత ముందు నడిపిస్తున్న మా భార్యకి మాత్రం నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. అదే ఇక్కడ ఇంకో విషయం అండి, మీ అందరికి ఫస్ట్ ఇక్కడ కొరియోగ్రాఫ్ చేశారు ఈ సాంగ్స్ అన్నిటికీ. అబ్బాయి పేరు శ్రీకాంత్, విజయ్. అది చాలా మంచి సాంగ్స్. కోలాటం కానీ నెక్స్ట్ చాలా అందరినీ ఉత్సాహపరిచి చాలా ఇచ్చేసారండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులు, మన వీడియోగ్రాఫర్స్ కానీ, అలా మన స్టేజ్ సంబంధించిన వాళ్ళు, అలాగే లైటింగ్ సంబంధించిన, నెక్స్ట్ ఇక్కడ ఆడియో ఏవిఎన్ వాళ్ళు అందరూ కూడా సహకరించారండి. నెక్స్ట్ అందరికంటే ముందు మీకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా వాడియోవుడు సినిమా ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు సార్. మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూడండి. చూసిన తర్వాత మీరు కార్తీక్ని మీ ప్రాంతం నుంచి నేను గ్యారంటీ ఇస్తున్నా, ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది. మీ ప్రాంతం నుంచి కార్తీక్ అంటూ ఒక హీరో అనేది, స్టార్డమ్ అనేది వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇది అన్ని రకాలుగా ఈ సినిమా ఆల్రెడీ మా ఇద్దరు చూశారండి. మా శివన్ను కార్తీక్ ఇద్దరు చూశారు ఈ సినిమా. అది ఎలాగొచ్చారో, ఎంత బాగా చూశారనేది, అది వచ్చిందనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా పక్కా హిట్ కొడుతుందండి, నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే సినిమా చాలా కంటెంట్ అనేది కరెక్ట్గా మనకి ప్రతి ఒక్కరికి మనస్సుకు హత్తుకుంటుందండి. ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమా చూసేటాక ప్రతి మనస్సు హత్తుకుంటుంది. ఓ, మన జీవితంలో ఇది జరిగిందా, ఇలా ఉంటుందా అని చెప్పి మీరు అనుకుంటారు. దయచేసి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి. అలాగే మా సినిమా నెక్స్ట్ మా కోడ్ డైరెక్టర్ అండి, కరణ్ పిక్చర్స్ డైరెక్టర్, మన ఒకసారి మాట్లాడవలసిందే కోరుకుంటున్నాం, విజయ్ గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా హీరో కార్తికేయకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే అలాగే ఇక్కడ ఇంత చల్లో ఇంతమంది వచ్చి ఆదరిస్తున్నందుకు, శుభాకాంక్షలు తెలిపినందుకు కార్తికేయ తరఫు నుంచి కూడా నేను కూడా తన మీద మీ ప్రేమను చూపించినందుకు, ప్లస్ మా వాడెవడే సినిమా కోసం ఇంతమంది ప్రజలు వెయిట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను యాక్చువల్లీ ఫిల్మ్ డైరెక్టర్ అయినా సరే, సాటి నా శ్రీనివాస్ గారు ఫిల్మ్ డైరెక్టర్గా ఆయన కష్టం, ఆయన ఎంత ఆనందపడతారో ఇంతమంది జనం ముందు ఆనందం చూడడానికి వచ్చాను నేను యాక్చువల్లీ. సో నాకు చాలా చాలా నిజంగా హ్యాపీగా ఉంది. ఎన్నో కష్టాలు పడితే కానీ సినిమా మనం చూసినంత ఈజీ కాదు తీయడం. చాలా కష్టాలు పడి, ఎన్నో కష్టాలు పడి తీశారు. మీరందరూ తప్పకుండా ఈ సినిమాని ఆదరించాలి. అలాగే రాజేశ్వరి మేడం గారు చాలా మంచి స్టోరీ రైటర్. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క టీము, మంచిబాబు గారు, బాబుదేవ్ గారు, అలాగే ఎవ్రీవన్ అందరికీ కూడా మంచి గ్రాండ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిన్న సన్మానం ఉంది మా వాడెవడు టీం తరపు నుంచి, మన హీరో గారికి, కార్తిక్ గారికి మా టీం తరపున చిన్న సత్కారం అండి మా కార్తీక్కి. గట్టిగా క్లాప్స్ కొట్టాలండి ఒకసారి. ఫ్రమ్ వాడెవడు టీం. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరి సమక్షంలో నాకు మా డైరెక్టర్ గారు, మా మేడం గారి చేతుల మీదుగా నాకు సన్మానం జరగడం అండ్ నాకు మేము ఇవ్వడం చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్ అండ్ సార్ అండ్ హోల్ మా
టీం మెంబర్స్ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అందరికీ అంజుబాబు గారికి, అఖిల గారికి, రాజేశ్వరరావు గారికి, డైరెక్టర్స్ శ్రీనివాసరావు గారికి, నా మామ నాయుడు గారికి, బాబుదేవ్ గారికి అండ్ ఎస్వి గారికి, మెల్లమెల్లగా సాంగ్ కొరియోగ్రాఫర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గారికి అండ్ నా లవ్లీ డార్లింగ్ శివ, నేను తన్నే ప్రేమిస్తున్నాను. మై లవ్, ఐ లవ్ యూ మై డార్లింగ్. అండ్ వన్ సెకండ్, సారీ అంటే నేను యాంకరింగ్ వచ్చిందని నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. బట్ కానీ మా మూవీలో వన్ ఆఫ్ ద యాక్టర్ అండి. సో తిను చాలా మంచి యాక్టర్ అండ్ మంచి ఫ్రెండ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. యాంకర్ ఎవరు లేరన్న ఆలోచనతో ఉన్నాం మేము, మా టీం అంతా. సో ఆ ప్రాబ్లం క్లియర్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్.